ఇండియన్ ఆర్మీ ఇప్పుడు వన్ వే అటాక్ డ్రోన్స్, జామింగ్ అండ్ స్పూఫింగ్ రెసిస్టెంట్ డ్రోన్స్ ని తయారు చేయడానికి సంబంధించి బిడ్డింగ్ కి ఆహ్వానించడం జరిగింది. దీంట్లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ వీళ్ళు లోయెస్ట్ బిడ్డింగ్ చేశారు. 1500 crores కాంట్రాక్ట్ కి వీళ్ళు బిడ్ చేసినటువంటి తెలుస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్స్ ని కూడా ఛేదించగలిగేవి. వన్ వే అటాక్ అంటే మీరు సూసైడ్ డ్రోన్స్ అట్లాంటివి అనుకోవచ్చేమో, అటు వన్ వే అటాక్ చేసేటువంటి వాటిని ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఒకసారి దీని డీటెయిల్స్ చెప్తారా సార్? అంటే ఈ రోజు మనం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాన్ని గమనిస్తున్నాం. యుక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధాన్ని గమనిస్తున్నాము. అలాగే మన ఇరాన్ అమెరికా మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని గమనిస్తున్నాం. మనము ఎలాగైతే షహీద్ డ్రోన్స్ ని వాళ్ళు వాడుకొని ఇంత డివాస్టేటింగ్ అటాక్స్ చేయగలుగుతుందో ఇరాన్, అమెరికా మీద అంత దెబ్బ కొట్టగలుగుతుందో అది చూసాం మనం. కానీ కౌంటర్ మెషర్స్ కూడా చాలా ఉన్నాయి. దాన్ని ఎలక్ట్రానిక్ జామింగ్ చేయగలిగినటువంటి కెపాసిటీస్ ఉన్నాయి. మనకు ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఈ రోజు మనం చర్చించబోయేటువంటి అస్త్రంలో కూడా మనకు ఆకాశ్ తరంగ్ అన్నటువంటి ఏదైతే ఉందో మనకు అటువంటివి వాళ్ళు కూడా ఉన్నాయి, శత్రువుల దగ్గర కూడా ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రానిక్ జామింగ్ చేయడమో, స్పూఫింగ్ చేయడం అంటే ఇది వెడుతున్నప్పుడు ఆ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ని ఎక్కడో పక్కదారి మళ్ళీ దిశగా వాళ్ళు స్పూఫ్ చేయొచ్చు. సో ఇటువంటివన్నీ తట్టుకుని ఏ టార్గెట్లో మనం అయితే నిర్ణయించామో ఆ టార్గెట్కి వెళ్ళి కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్న డ్రోన్స్ కావాలి అని చెప్పి మనం ఒక టెండర్ ఇష్యూ చేసాం. దాంట్లో టాటాస్ లోవెస్ట్ బిడ్గా వచ్చారు. 850 ఇటువంటి డ్రోన్స్ని, చాలా స్పెషలైజ్డ్ డ్రోన్స్ని తయారు చేయడానికి మన ప్రభుత్వం నిర్ణయించింది. కానీ సెకండ్ బెస్ట్ బిడ్ ఏదైతే వచ్చిందో నైబ్ నుంచి వచ్చింది. కాబట్టి వాళ్ళని తిరస్కరించకుండా వాళ్ళకి 26% వాళ్ళకి ఇస్తున్నారు, మిగతా 74% మనం టాటాస్కి ఇస్తాం ప్రభుత్వం. సో రెండు కంపెనీలు కూడా పనిచేస్తాయి, సైమల్టేనియస్గా వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకొస్తాయి. ఇది 1500 కిలోమీటర్ దూరంలో కొట్టగలిగినటువంటి కెపాసిటీ. ఈరోజు ఇరాన్ సరిహద్దులో కొట్టగలుగుతోంది, కానీ ఇంకా డీప్ గా ఎక్కడో లోపల ఉన్నటువంటి మనకు రియాద్ మీదనో లేకపోతే మనకు జద్దానో లేకపోతే వాళ్ళ రెడ్ సీ కోస్ట్ లో ఉన్నటువంటి టార్గెట్స్ కొట్టడం చాలా కష్టం. మనకి అంత లోపల వీళ్ళు ఏదో టేక్ డౌన్ చేస్తాయి. కాబట్టి అవన్నీ కూడా ప్రోటోకాల్స్ పెట్టుకున్నాం. శత్రువు యొక్క రెడార్కి చిక్కకూడదు, శత్రువు యొక్క కౌంటర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్ ని తట్టుకోగలగాలి, చాలా హై స్పీడ్ లో వెళ్ళాలి, వాళ్ళ కౌంటర్ మెషర్స్ ని తప్పించుకొని కొట్టగలిగిన కెపాసిటీ ఉండాలి, 1500 కిలోమీటర్ల దూరం వెళ్ళి కొట్టాలి. దీంట్లో షహీద్ డ్రోన్స్ లాంటి డ్రోన్స్ లో ఉన్నటువంటి వీక్నెస్ అన్నీ కూడాను దీంట్లో ఏమీ ఉండకూడదు. ఇన్ని ప్రోటోకాల్స్ పెట్టుకున్నాం. కాబట్టి ఇది ఒక లీథల్ వెపన్. ఈ రోజు మన షహీద్ డ్రోన్స్ చూసే మనం అద్భుతం అని అనుకుంటున్నామే, దానికి కొన్ని ఎన్నో వందల రెట్లు కెపాసిటీ దీంట్లో బిల్డ్ చేసే దిశగా మనం ప్రోటోకాల్స్ పెట్టాం. అంటే యుద్ధాల నుంచి మన తప్పుల నుంచి నేర్చుకోవడం ఒక వ్యక్తి అయితే, మన ప్రత్యర్థులు ప్రపంచంలో ఇతరులు చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్నటువంటి గొప్ప పనులు ఏమున్నాయో దాని నుంచి నేర్చుకుంటున్నాం. అందుకని ఇది ఫ్యూచర్ రెడీ కాంబాట్ కి మనం తయారవుతున్నాం. అది టాటాస్ తీసుకొచ్చారంటే మనకు తెలుసు, వాళ్ళు నాణ్యత చాలా వాళ్ళకి పేరుగా గాంచినటువంటి సంస్థ. అలాగే నైబ్ కూడా, ఇవన్నీ చాలా రెప్యూటెడ్ డిఫెన్స్ కంపెనీస్. ఇవి వాళ్ళిద్దరు కూడా తయారు చేయబోతున్నారు. ప్రస్తుతానికి 850 మాత్రమే ఆర్డర్ ఇస్తున్నారు. ఇవి సక్సెస్ఫుల్ గా డిప్లాయ్ అయ్యి మనకు దానివల్ల మంచి రిజల్ట్స్ వచ్చినాయంటే కనుక కొన్ని వేల సంఖ్యలో ఆర్డర్ ఇవ్వబోతున్నాం. సో ఇది చిన్న ఆర్డర్ కింద మనం పరిగణించడానికి వీల్లేదు. ఇది ఈ యొక్క మోడల్ సక్సీడ్ అయ్యి, ఈ యొక్క ఆలోచన సక్సీడ్ అయిందంటే కనుక దీని తర్వాత పెద్ద పెద్ద ఆర్డర్స్ కూడా రాబోతున్నాయి. అందుకనే ప్రభుత్వాన్ని, టాటాని, నైబ్ని వీళ్ళందరూ కూడా మనం అభినందిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.